నయనతార ఆత్మాభిమానం గల అమ్మాయి, ఎట్లా పడితే అట్లాగా సినిమాలు ఒప్పుకోదు. తను నటించిందంటే జీవించేస్తుంది పాత్రలు. మొన్న చిరంజీవి గారికి సంబంధించినటువంటి వనశంకర్ వరప్రసాద్లో చూసాం. ఓవర్ ఎక్కడా లేదు, చాలా న్యాచురల్గా. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆమెకి ఆ సినిమా మొత్తం మీద అపారమైనటువంటి గౌరవం ఇచ్చినట్టు కనబడింది. అంత ఇది ఉంది. అమ్మాయి 20 కోట్ల దాకా తీసుకుంటుంది చాలా చోట్ల రెమ్యునరేషన్. అట్లాంటి అమ్మాయి తాజాగా 100 కోట్లు ఇచ్చినా కూడా ఒక అతనితో నేను నటించనని చెప్పానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎవరతను అంటే శరవణన్ అని, ఈ శరవణన్ సంస్థల హెడ్ ఉన్నాడు కదా, అతను మొదట్లో ఇప్పుడు ఆ గుండాయనికి మళ్ళీనే తన ఏది వ్యాపారానికి సంబంధించి తనే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేవాడు. ఈ మధ్యన ఒక సినిమా కూడా తీశాడు. దాంతో తనకి తనే 50 ఏళ్ల వయసులో హీరో అయ్యాడు. అతను ఈమెకి సంబంధించిన నయనతారతో తనకు సంబంధించినటువంటి వ్యాపారాలకు అడ్వర్టైజ్మెంట్లు కూడా తీసుకున్నాడు. తర్వాత 100 కోట్ల రూపాయలు, అదే 50 కోట్లు ఎంతో ఇచ్చి హీరోగా, తను హీరోగా ఆమె నటించమని అడిగాడట. 100 కోట్లు ఇచ్చినా నేను చేయనని చెప్పేసిందంట నయనతార. ఇలాంటిది ఇప్పుడు చర్చకు వచ్చిందనమాట.